Hello and hi friends, welcome back to Krishna's Tutorials. AP LASET and PGLSET 2022 అఫీషియల్ వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్ 1 ఫీ పేమెంట్, స్టెప్ 2 మీ యొక్క పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 4 స్టెప్స్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా మనకు ఈ 4 స్టెప్స్ అనేవి కామన్గా ఉంటాయి అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు కూడా. ఈవెన్ టీఎస్ లాసెట్ 2022 వెబ్సైట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో మరి ఫీ ఎంత పే చేయాలి, ఏ డేట్స్లో మనం ఫీ పే చేసి అప్లికేషన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సిలబస్ ఏంటి ఎట్సెట్రా అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. So before that, let me also tell you an important and interesting update regarding TS and AP LASET 2022 preparation. So మీ అందరికీ 60 సెక్షనల్ టెస్ట్ ప్లస్ 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అయితే ₹499 అందించడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ అనేది ఫస్ట్ మే వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది 15th మే వరకు కూడా. సో ఈ యాజ్ ఆన్ డేట్ అయితే ఆఫర్ ఇంటాక్ట్గా ఉంది. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మాక్ టెస్ట్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకొని ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. సో మేక్ ష్యూర్ యూ జాయిన్ ద మెగా మాక్ టెస్ట్ సిరీస్ లాంచ్డ్ బై కృష్ణాస్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్. సో వెబ్సైట్ ఇంటర్ఫేస్ లాస్ట్ టైంకి ఈ టైంకి మారింది. సో ఇక్కడ మనకు హోము, అబౌట్ అస్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, కరెక్షన్స్, మాక్ టెస్ట్ అండ్ కాంటాక్ట్ అస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ చూద్దాం. సో ఇది పేపర్ నోటిఫికేషన్. సో ఇందులో మనకు డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 13th July 2022 3 to 4:30 PM అని ఇచ్చారు. సో దిస్ ఇస్ ద ఎగ్జామ్ డేట్ అండ్ టైమ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మే 13th నుంచి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఇవాళ అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 13/6/2022 అండి. సో ఇది వితౌట్ లేట్ ఫీ. సో విత్ లేట్ ఫీతో మీరు ఆ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. సో లెట్ మీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ దాట్. సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ పక్కన ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. దెన్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ యాజ్ వీ డిస్కస్డ్ జస్ట్ నౌ 13/6/2022 అండి. బట్ మీరు ₹500 లేట్ ఫీతో 20th 6/2022 వరకు, ₹1000 లేట్ ఫీతో 27/6/2022 వరకు అండ్ ₹2000 లేట్ ఫీతో 4 July 2022 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కరెక్షన్స్. సో మీరు అప్లై చేసుకున్న దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు ఈ ఇచ్చిన 2 డేట్స్లో ఓన్లీ 13th 6 అండ్ 1st 7th 2022 ఈ 2 డేట్స్లో కరెక్షన్ చేసుకోవచ్చు. సో విద్యార్థులందరికీ ఒక చిన్న సజెషన్ ఏంటంటే ముందే మీరు అప్లై చేసుకునేటప్పుడే 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. మీరు 3 year LLBకి అప్లై చేస్తున్నారా, 5 year LLBకి అప్లై చేసుకున్నారా అనేది కరెక్ట్గా చూసుకోండి. మీ పేరు, ఫాదర్ నేము, హాల్ టికెట్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జాము, ఓకే, ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి డేటా ఎస్ఎస్సి లాంగ్ మెమో ప్రకారం ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మీరు కనుక ఆన్లైన్ సెంటర్లో అప్లై చేసుకున్నట్లయితే మోమాట పడకుండా ఒకసారి చూసుకోండి. అతన్ని అడిగి నేను చూసుకుంటానని చెప్పేసి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో మీరు 8/7/2022 రోజు ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 13/7/2022 July 13th రోజు 3 to 4:30 PM లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1.5 hour 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లోనే నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ 3 year LLB కోర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. 10+2+3 ప్యాటర్న్లో మినిమం 45% అయితే ఉండాలి. ఒకవేళ మీరు SC/SC స్టూడెంట్స్ అయినట్లయితే మీకు 5% రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీకు 40% ఉన్నా కూడా యు ఆర్ ఎలిజిబుల్. అదే మీరు BC క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు 3% రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, అంటే మీకు 42% ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. అండ్ 5 year LLB కోర్స్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్
10+2 ప్యాటర్న్లో 45%తో పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, 3 ఇయర్ LLBకి డిగ్రీ ఆర్ పీజీ చేస్తున్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అర్హులే. అండ్ 5 ఇయర్ LLB కోర్స్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే 2022లో ఎగ్జామ్ రాయబోతున్నారో దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్. సో సేమ్ 5 ఇయర్ LLB కోర్సు కూడా రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది, ఈ రిలాక్సేషన్. సో చూసుకోండి. సో గైస్, ఒకవేళ మీరు డిగ్రీ చేశారనుకోండి, సో పీజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో డిగ్రీలో కిందికే మనకు బీటెక్, ఫార్మసీ, ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నీ కూడా డిగ్రీ కిందికే వస్తాయి. సో ఇన్ కేస్ ఆఫ్ బీటెక్ ఇక్కడ 4 అవుతుంది, 10+2+4, బట్ నో ప్రాబ్లం, యు ఆర్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు డిగ్రీలో మీకు కావాల్సిన పర్సంటేజ్ రాకపోతే మీరు ఏదైనా పీజీ చేసి అందులో ఆ పర్సంటేజ్ తెచ్చుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలా ఉన్నట్లయితే దెన్ దట్ ఈస్ ఫైన్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 45% అండ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ ఉన్న యు ఆర్ ఎలిజిబులే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాలిటెక్నిక్ కోర్సెస్ని మనం ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఎట్ దట్ టైమ్ ఆల్సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 ఇయర్ LLB కోర్స్. అండ్ ఇక్కడ ఏ క్యాండిడేట్ విత్ ITI యాజ్ బేసిక్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపేరింగ్ ద లాస్ట్ ఎగ్జామినేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు షార్ట్ అండ్ స్వీట్గా చూడొచ్చు, ఎలిజిబిలిటీ 3 year LLB, 5 year LLB and LLM. So in this video I am not going to talk about LLM, I will make a separate video for it. Then మనకు డిస్టెన్స్ స్టూడెంట్స్ ఎలిజిబులా కాదా అనే ఒక డౌట్ వస్తుంది. సో డిస్టెన్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్, బట్ కొన్ని కండిషన్స్ అయితే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు సింగిల్ సిట్టింగ్. సో సింగిల్ సిట్టింగ్లో పాస్ అయిన డిస్టెన్స్ గ్రాడ్యుయేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సింగిల్ సిట్టింగ్ అంటే మీరు 3 సంవత్సరాలు చేయాల్సిన డిగ్రీని ఒకే సంవత్సరంలో చేసేస్తారు, దట్ ఈస్ సింగిల్ సిట్టింగ్. అండ్ కొందరు ఎటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th చదవకుండానే ఇంటర్ డిస్టెన్స్లో చేస్తుంటారు, 10th ఇంటర్ లేకుండానే డైరెక్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు. ఓకే, 10th తర్వాత డైరెక్ట్ డిగ్రీ డిస్టెన్స్లో చేస్తుంటారు. సో ఆ సందర్భంలో మనకు ప్యాటర్న్ అనేది మిస్ అవుతుంది, 10+2 ఆర్ఎల్స్ 10+2+3. సో ఎట్ దట్ టైమ్ ఆల్సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో మీకు ఇందులో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇందులో మీరు నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు లేదా ఈమెయిల్ అయినా చేయొచ్చు. సో మీరు 3 విధాలుగా వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేయండి. మీకు మంచి రెస్పాన్స్ రానట్లయితే మీరు ఇక్కడ కన్వీనర్ ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంకి వెళ్ళి మీరు పర్సనల్గా మీ క్వెరీస్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా హెల్ప్ కావాలన్నా అడగవచ్చు. లైక్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది మీరు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కొంచెం బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. సో 2022 యాజ్ అండ్ డేట్ అయితే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. సో కేసు అయితే పెండింగ్లో ఉంది. సో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు డిసిజన్ బై ద సుప్రీం కోర్ట్ అనమాట. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు అనేది పెండింగ్లో ఉంది, బట్ యాజ్ అండ్ డేట్ దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ గైస్. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో ఇది CBT అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ A ఆర్ పార్ట్ A GK అండ్ MA, సెక్షన్ B కరెంట్ అఫైర్స్ అండ్ సెక్షన్ 3 యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో ఇక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి క్వశ్చన్స్ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది, డిగ్రీ స్టూడెంట్స్కి డిగ్రీ లెవెల్లో ఉంటుంది క్వశ్చన్ డిఫికల్టీ అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు. సో మొత్తం మనకు 36 సెంటర్స్ ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ రీజనల్ సెంటర్స్ అన్నీ కూడా చూసుకోండి. మీకు దగ్గరలో ఏది ఉంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి, రైట్. సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఈ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ అయితే. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ వర్డ్ టు వర్డ్ క్లియర్గా చదవండి. ఓకే, ప్రతిదీ అర్థమైన తర్వాతే అప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టా ఆర్ ఫేస్బుక్లో రీచ్ అవ్వండి. ఓకే, ఆర్ఎల్స్ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా వెబ్సైట్లో. సో మీరు అక్కడి నుంచి అయినా వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మనకి ఇక్కడ హోమ్కి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ లింక్ అయితే ఎనేబుల్ అయ్యే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే ఫిల్ చేసి మీరు ఇక్కడ ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇనిషియల్గా ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓకే ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మనకు వెబ్సైట్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఇవ్వలేదు.
జనరల్గా మనకు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ముఖ్యంగా 2 ఉంటాయి. ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు 2 మాత్రమే అప్లోడ్ చేయాలి. ఒకటి మీ ఫోటో, 2 మీ సిగ్నేచరు. సో మిగిలినవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు వాటిని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నేను టీఎస్ లాసెట్ 2022 యూజర్ గైడ్ నుంచి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏపీ లాసెట్ వెబ్సైట్లో వాటిని అయితే పెట్టలేదు, రైట్. సో ఒకవేళ వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే దెన్ ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ నుంచి. సో హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో పాస్డ్ ఆర్ అపేర్డ్, సో ఇది ఉండాలి ముఖ్యంగా. నెక్స్ట్ స్ట్రీమ్ ఆర్ టెస్ట్ అప్లైడ్ ఫర్ 3 or 5 year LLB అండ్ 2 year LLM. డేట్ ఆఫ్ బర్త్ డిస్ట్రిక్ట్, బర్త్ స్టేట్, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ SSC ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్. సో SSC లాంగ్ మెమో జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. అందులో నుంచి మీకు మ్యాక్సిమం అప్లికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయచ్చు. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ లోకల్ స్టేటస్ OU, AU, SVU, నాన్ లోకల్. సో మీ లోకల్ స్టేటస్ అనేది కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ పెట్టాలి. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అడిగితే ఇవ్వండి. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్ నెక్స్ట్ అడిగితే మాత్రమే ఇవ్వండి. సో ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ పక్కా అడుగుతుంది. బర్త్ డిస్ట్రిక్ట్, బర్త్ స్టేట్ అడగవచ్చు, అడగకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు పెట్టండి. నెక్స్ట్ కేటగిరీ, సో కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. మైనారిటీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ డీటెయిల్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వండి. నెక్స్ట్ టీసీ డీటెయిల్స్ అడిగితేనే ఇవ్వండి. సో మ్యాక్సిమం అడగదు, ఎందుకంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి. సో కొన్ని డీటెయిల్స్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. కొన్ని డీటెయిల్స్ మాత్రం ఆప్షనల్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది రెడ్ కలర్లో. సో ఈ అన్ని డీటెయిల్స్ కూడా కంపల్సరీ అనమాట. సో మీరు ఇంకా ముందుకు వెళ్తుంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని స్టార్ మార్క్ ఉండకపోవచ్చు. సో అది ఆప్షనల్. సో ఇక్కడ టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2022 ప్రిపరేషన్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ యొక్క PDF కూడా అందులో పెట్టేస్తాను. సో ఇది టీఎస్ లాసెట్కి సంబంధించింది. ఇందులో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలో ఇచ్చారు. సో దిస్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అవసరం లేదు చెప్పాలంటే, సో అక్కడ ప్రొసీజర్ బట్టి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. If there is anything left, I will explain you in upcoming videos. Do comment any doubts and reach out to me in Instagram or Facebook in case of any personal queries. Thank you so much. Keep smiling. Bye bye.